నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పిచ్చి కుక్క గజల కద్దం ఖబర్దార్ 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 ఖబర్దార్. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం. నిన్నటి రోజు గజ్జల కాంతం అనే ఒక బ్రోకర్ నాయకుడు మా కేటీఆర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. గజ్జల కాంతం, నువ్వు వయసుకు పెద్దోని కావచ్చు, నేను వయసులో చిన్నోని, కానీ నిన్ను అరే అనగా తప్పలేదు. ఎందుకంటే విజ్ఞత విధానం అన్ని మర్చిపోయి నువ్వు ఒక కుక్కలాగా మరుగుతా ఉన్నావు. కేటీఆర్ గురించి తెలుసా నీకు? ప్రపంచ దేశాలు ఇలా ఆయన యొక్క జ్ఞానాన్ని ఇలా మెచ్చుకుంటా ఉన్నారు. ఇయ్యాలనే నిన్ననే పోయింది కాదరా భయ్, లండన్ ఎందుకు పిలిపించారు? ఆయన ఒక గొప్పతనం, ఆయనకు ఉన్నటువంటి తెలివి తేటలను గురించి తీసుకుంటారు. ఇలా నువ్వు ఒక కుక్క మొరిగినట్టు మొరిగే వాడో రేవంత్ రెడ్డి ఇది డబ్బు సంతృప్తితో దొరికి ఆ అగాధం హామీలు ఇచ్చి ఆ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాటలు వినుకుంటూ వాడేసిన బొక్కలు జీక్కుంటూ నువ్వు వాడేదో చిన్న బొక్క ఎత్తే నువ్వు దాన్ని కంకుకుంటూ ఇలా నేనేం మాట్లాడితే నాకు ఇంత డబ్బు దొరుకుతుందనే పద్ధతిలో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నీ గురించి తెలియదా? నువ్వు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు దళిత కార్డు పెట్టుకొని ఎన్ని ఏషాలు వేసినావు తెలియదా? ఎన్ని బ్రోకర్ దందలు చేసినావు తెలియదా? చాలా చూసినాం నీ గురించి. ఖబర్దార్ గజ్జల కాంతం, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఎవడు తక్కువ లేదు. కానీ మాకు మా పార్టీ మా నాయకులు ఒక మంచి విజ్ఞత వినయం నేర్పించారు. అగాధం మాట్లాడరాదా మాకు? వాడెవడో చెప్పంగా నేను ఇష్టం ఉన్నట్టు అరే ఎగిరి అంటున్నావు. ఏంద్రాబాయ్ నీ మాటలు? దొంగ మాటలు, లంగ మాటలు. నీ మాటలు కూడా నమ్మినాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిన్ను నమ్మరు. ఇవాళ హైదరాబాద్ పోయి మళ్ళీ దొంగ దందాలు చేసుకుంటూ దొంగ విధానం చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఒక దొంగ బ్రోకర్ గారి నువ్వు. మరొక్కసారి మా నాయకుడిని, మచ్చలేని నాయకుడు నువ్వు మరొకసారి మాటకి ఇట్లాంటి బిడ్డ సిరిసిల్ల ప్రాంతపురా ఊరికిచ్చి చంపుతావు. అంబేద్కర్ బొమ్మగాడ నీ గురించి తెలియదా? దొంగ నా కొడక ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు ముఖ్యమంత్రి చార్సోబీస్ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను పరిపాలన చేయాలని ఇలా ప్రజలు నీకు ఒక అధికారం ఇస్తే నువ్వు దొంగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఏమనంటే కేసీఆర్ గురించి నీకేం తెలుసురా బాయ్? తెలంగాణ జాతిపిత, తెలంగాణకు నీళ్లు నిధులు అన్ని రకాలు తీసుకొచ్చినప్పుడు గొప్ప నాయకుడు. దొంగ నువ్వు పెద్ద దొంగవు నువ్వు. ప్రజలకే అర్థమైపోయినావు నువ్వు దొంగవని. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా కృష్ణా గోదావరి నీళ్లు ఆ చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉంటే దాన్ని ఆపలేక, దాన్ని ఆపే దమ్ము లేక ఇలా డైవర్షన్ పాలసీ చేసి ఇలా దళితులతోటి ఇటు బీసీలతోటి ముంగటేసి నువ్వు మాట్లాడరాబాయి, నీకు ఇది ఇస్తాను నీకు అది ఇస్తాను. ఒక దొంగ హామీలు ఇచ్చినటువంటి దొంగ హామీలతో వచ్చినటువంటి నాయకుడు మీకు కూడా దొంగ హామీలు చూస్తుంటే మీకు ఏది కూడా ఇయ్యరాబాయి. ఒక మనం బీసీలం కానీ ఎస్సీలం కానీ ఒక విజ్ఞత విధానాలతో మాట్లాడ నేర్వాలి. నువ్వు రాజకీయాలు చేయాలి, రాజకీయాలు చేసిన ప్రతి విమర్శ ఉంటుంది. దానికి ఒక పద్ధతిలో చేసే పద్ధతి నేర్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గజ్జల కాంతం ఖబర్దార్ బిడ్డ, మరొక్కసారి మా కేటీఆర్ గారిని మా పార్టీని కానీ ఏమన్నా అన్న వరకు నిన్ను ఇక్కడున్నా దొరికించుకొని కొడతాం. ఇక్కడ కాదు, సిరిసిల్లలో ఏం దళితులం రాష్ట్రం అంతా ఉన్నాం బిడ్డ. మాకన్నా తోపులున్నారు, బట్టలు వేసి కొడతారు. కానీ కేవలం గౌరవించే విధానం తెలుసు కాబట్టి మీరు దక్కిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక, వారిచ్చిన 6 గ్యారెంటీలు చేతగాక రాష్ట్రంలో డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు. మా కేటీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో వస్తున్న ఆధారం చూసి జీర్ణించుకోలేక, ఏం చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఏం మాట్లాడుతుండో ఎవరికి ఏం అర్థమవుతలేదు. అని చెప్పిన హామీలను పక్కకు పెట్టి 420 హామీలు కూడా పక్కకు పెట్టి రాష్ట్రంలో ఒక దివాలా తీసే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది కుక్కలతోటి మా కేటీఆర్ మీద మాట్లాడడం చాలా సిగ్గుచేడు. రేవంత్ రెడ్డి గారు మరొకసారి అతని వంకర బుద్ధిని, చిల్లర బుద్ధిని మనం నిరూపించుకున్నాడు. అతనికి శాతగా గజ్జల కాంతం అని నేను ఏం మాట్లాడాను? అయ్యా గజ్జల కాంతం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు పద్ధతి గురించి, మాకు కాదు. అతను ఏం చేస్తున్న పరిపాలన మీద మాట్లాడు. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటి సోయినది? ఎవరో ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందాలని, ఏదో నువ్వు లబ్ధి పొందాలని మా కేటీఆర్ మీద మాట్లాడితే ఊరుకోం బిడ్డ. నీకు ఆధారాలు ఉంటే ఎప్పుడు వస్తారా సిరిసిల్లకు రా. సిరిసిల్లకు వచ్చి ఆధార నిరూపణ చేయి, లేకుంటే నిన్ను పొట్టు ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. మర్యాదగా మాట్లాడాలి. మహిళా లోకం సిగ్గుపడే విధంగా లేనిపోని అబండాలు వేయడం అనేది సరికాదు. గజ్జల కాంతం దళిత కార్డు పెట్టుకొని
దళిత నాయకులు అని చెప్పుకుంటూ పబ్బం గడుపుతాడు. నువ్వు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది అప్పుడున్నప్పుడు ఏం మాట్లాడలే, ఇప్పుడు ఏదో ఒక చెప్పగానే ఈ ముఖ్యమంత్రి మెప్పు పొందాలి, ఆయన సంకనాగాలి అనే ఉద్దేశంతో మా కేడీఎం అవాకులు మాట్లాడడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. అసలు నువ్వు ఎవరివి, ఇంకేం తెలుసు, ఏం ఆధారం లేదు. 2018, 2021 ఉంటే ఆధారం ఇన్ని రోజులు ఏం పీకినావు, ఎవరిని కదా నువ్వు ఇప్పుడే మాట్లాడుతున్నావు. మన సోవిందా నీకు? మా నాయకుడు కేటీఆర్ని చూసి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. వారిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాము, కానీ బిడ్డ మా నాయకుడు మా కార్యకర్తలు కోటి చిల్లర ఉన్నారు. మేము ఒక్కసారి రోడెక్తే మీరంతా ఎక్కడ ఉంటారు? గజ్జలగంతం అయ్యా చెప్తున్నా, ఏదో దళిత గాడు పెట్టుకొని ఎవరిని మాట్లాడితే ఆధారం లేని మాటలు మాట్లాడితే ఊరుకోబోము. నీకు నిజంగా సిగ్గుశరం ఉంటే అప్డేట్ వీక్ను అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పద్దనేది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఆంధ్రకు తరలించుకోపోతే చంద్రబాబు తీసుకపోతే మాట్లాడిన దద్దమ్మ ముఖ్యమంత్రి. చివరి అసలు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనం గురించి మాట్లాడు. ఆ చంద్రబాబుతో కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడేందుకు? ఇలాంటి పిచ్చి పిచ్చి డైవర్స్ పాలిటికల్ చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీద ఉంటుంది. 50 లక్షలతో దొంగతో సంచితో దొరికిన గొప్ప నీచ నాయకుడు మీరు, అర్థమైందా? కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరికైనా సినీ తారాల విషయంలో ఇదివరకు చాలామంది మీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడించినాం, అబాస్పారాయణం. మరొకసారి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక దళితులను ముందర పెట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పారో అనుకుంటున్నాం. మా పార్టీలో కూడా ఉన్నారు, మా నాయకులు మా కేసీఆర్ పిలిపిస్తే 1 లక్షల మందిలో బయటకు వచ్చే విధంగా ఉంటుంది. ఖబర్దార్ గజ్జలగంతం, నువ్వు మొగను అయితే సిరిసిలకు రావాలి. ఎప్పుడు వస్తావురా? ఆదరవుతారా? లేకుంటే నువ్వు ఉరికిచ్చి కొట్టే రోజులు మీ ఇంటికి వచ్చి దాడి చేసే రోజులు వస్తాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ గజ్జలగంతం, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుడు అనే ఒక చిల్లర నాయకుడు గజ్జలకాంతం అని ఎస్సీ కార్డు పెట్టుకొని బతుకుతున్నటువంటి బ్రోకర్ గజ్జలకాంతం ముఖ్యమంత్రి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి నిన్నటి రోజున మా నాయకుడు, దేశమే గర్వించదగ్గ నాయకుడు, ఇలా తెలంగాణనే ఇలా భారతదేశంలోని ఒక మోడల్గా తీర్చిదిద్దినటువంటి విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల మూడును మళ్లించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా దళిత నాయకులను అడ్డం పెట్టుకొని, బిడ్డ ఎన్ని రోజులు ఆటలాడతావో ఈ సందర్భంగా నీకు ఒక్కడే చెప్పదలుచుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయమని చెప్తే మా నాయకుడు కేటీఆర్ గారు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగడతా ఉంటే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఎండగడితే ఓర్వలేక వ్యక్తిగతంగా లేనిపోని ఆరోపణ నిందలు మోపి గజ్జలకాంతం అనేటువంటి ఒక చిల్లర మల్లర నాయకంతో తిట్టిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోగిల్లో ఉండి వారి డైరెక్షన్లో ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నావు కాంగ్రెస్ పార్టీలో. బిడ్డ నువ్వే మొన్న చెప్పినావు, నేను చదువుకున్నది బీజేపీ, ఇంటర్మీడియట్ చేసిందేమో కాంగ్రెస్, ఇలా అధికారంలో ఉన్నది ఇలా మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో చెప్తా ఉన్నావు. సిగ్గులేదు నువ్వు ఒక బ్రోకర్ కనుకంటే అడివి ఇలా ఇట్లాంటి బ్రోకర్ గాళ్ళని పెట్టుకొని మా నాయకుడిని, మచ్చలేని నాయకుడిని నువ్వు లేనిపోని ఆరోపణలు చేపిస్తున్నావు అంటే బిడ్డ నీకు రాబోయే కాలంలో ఈ ప్రజలందరూ కూడా గోరి కట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రజల మూడును మళ్లించడం కోసమే ఇలా గజ్జలకాంతం అనేటువంటి ఒక చిల్లర మల్లర ఒక కుక్కతోటి మాట్లాడించినటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి దాపురించింది. ఇలా గజ్జలకాంతం బిడ్డ నీ యొక్క చరిత్ర తెలియదనుకోకు, నీ హిస్టరీ తెలియదనుకోకు, నీ యొక్క బ్రోకరిజం తెలియదనుకోకు. నువ్వు ఇలా ఇన్ని రోజులు బిడ్డ ఎస్సీ కార్డు పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి రేవంత్ మన గజ్జలకాంతం బిడ్డ నీకు ఈ రోజు హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒకసారి సిరిసిలకు రా బిడ్డ, నిన్ను బట్టలు కూడా తీసి కొట్టకుంటే మా పేరు
పేరు ఇంకో పేరు పెట్టండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గజ్జల కాంతం నువ్వు ఒక తాగుబోతు సందర్భంలో ఒక రాడు బ్రోకర్ గా దొరికినటువంటి సందర్భం. ఇలా నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ నీకు లేవు. గజ్జల కాంతం, అరే గజ్జల కాంతం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు వలుస్తాం బిడ్డ. కేటీఆర్ గురించి మళ్ళొక్కసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టయితే బిడ్డ నీ తోలు వలుస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, కాంగ్రెస్ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి. లేని పక్షంలో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఉరికించుకోవటమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం.